రాష్ట్రంలో ఆర్&బి రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు చాలా దుర్భిక్ష పరిస్థితిలో ఉన్నాయి. ఆనాడు 10 సంవత్సరాల్లో ఏవైతే నచ్చిన రోడ్లనే వేసుకుంటా వారికి కన్వీనియంట్గా వారి ఫామ్ హౌజులకి కన్వీనియంట్గా ఉండే రోడ్లనే ఆనాడు వేసుకోవటం జరిగింది. అలా కాకుండా ప్రతి గ్రామానికి ఒక బీటీ రోడ్డు ఉండాలని, ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్కి బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తూ ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి డబల్ రోడ్డు, ప్రతి మండలం జిల్లా నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్కి 4 లైన్ రోడ్లు ఎక్కడైనా మిస్ అయి ఉన్నా, లింకులు మిస్ అయి ఉన్నా వాటన్నిటినీ ఏర్పాటు చేయాలని సుమారు ఆర్&బిలో 5190 కిలోమీటర్లు, పంచాయతీరాజులో 7947 కిలోమీటర్లు మొదటి విడత వీటిని యుద్ధ ప్రాతిపదిక మీద హ్యామ్ మోడ్లో చేపట్టాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఇవి 2.5 సంవత్సరంలో ఎగ్జిక్యూషన్ చేసి మెయింటెనెన్స్ 15 సంవత్సరాలు సేమ్ ఏజెన్సీతోనే మెయింటెనెన్స్ చేపియాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజల మీద భారం పడకుండా ఉండే విధంగా ఈ హ్యామ్ మోడ్లో యుద్ధ ప్రాతిపదిక మీద ఈ వర్కులు చేయాలని కేబినెట్ తీర్మానించడం జరిగింది. అదే రకంగా రోజు రోజుకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ ఈ విపరీతంగా ఇంటర్నేషనల్ గా నేషనల్ గా వచ్చే ఈ క్రౌడ్ ఇతరత్ర గ్రీన్ సిటీగా ఉంచాలి అని, మరింత మెట్రోని ఎక్స్టెన్షన్ చేయాలని ఈరోజు కేబినెట్ లో తీర్మానించడం జరిగింది. దీంట్లో భాగంగా కారిడార్ 1 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్స్, కారిడార్ 2 జుబ్లీ బస్ స్టేషన్ నుండి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్స్, కారిడార్ 3 జుబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు, రమారమి మొత్తము కలిసి సుమారుగా 86 కిలోమీటర్లు 19,579 కోట్లతో 86.1 కిలోమీటర్లు 19,579 కోట్లతో ఈనాడు కేబినెట్ ఆమోదించడం జరిగింది.